ఏపీ నుంచి రావాల్సిన అవసరం లేదు. తెలంగాణలో భారీగా ఉన్నారు, నీ అభిమానులే ఉన్నారు. ఇంత సైగా నువ్వు చేస్తే ఏబిఎన్ అనేది కూడా ఉండదని కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న పోయిన వాళ్ళు ఊరికి ప్లే కార్డు పట్టుకున్నారు. ఎంత మాట మాట్లాడింది, స్త్రీలను మాట్లాడింది, దాడిగా చేయాల్సింది పగలగొట్టాల. మహిళలను ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ బుద్ధు ఎందుకు మాట్లాడడంలే? ఇష్టానుసారంగా ఇచ్చే ఉంటే 2029లో నీ ఛానల్ కూడా ఉండదు. ఆల్రెడీ నువ్వు ఉండదులే, డిసైడ్ అయిపోయినారు అందరూ. అదే ఫిలిం నగర్ సెంటర్ లో కింద పనిపెట్టి లాఠీలతో కొడతారు కాళ్ళకేసి. అది చేసేది చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళు మేలే నీకంటే. ఎంత నిజాయితీగా ఈ వీడియోలు పెట్టుకొని చేసుకుంటున్నారు. నీకు తెలియనేది మనిషి అనేవాడు, ఒక ఛానల్ నడిపేవాడు అసలు మనిషి అనేవాడైతే చేయడు ఆ పని. వాడు మానవత్వం లేనివాడైతే, కడుపుకు అన్నం తినేవాడైతే ఆ పని చేయడు. వీళ్ళు డైరెక్ట్ ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకుల గురించి, భార్యల గురించి మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు అసలు తెలివిందా లేదా ఈ రాధాకృష్ణకని? నేను జగనన్న ఒకటే చెప్తా ఉన్నా అన్న, వీళ్ళని ఇట్నే వదిలేసుకుంటా పోతే న్యాయం, ధర్మం, చట్టం పని చేయదు. ఒక్కసారి మీరు సీరియస్ తీసుకుంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేదానికి ఏపీ నుంచి రావాల్సిన అవసరం లేదు. తెలంగాణలో భారీగా ఉన్నారు, నీ అభిమానులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్క సైగా నువ్వు చేస్తే ఏబిఎన్ అనేది కూడా ఉండదని కూడా నేను చెప్తా ఉన్నా. అందరూ అంటున్నారు ఈ బుద్ధు. ఎక్కడికి వినా కూడా జగనన్న ఒక్క మాట నమ్మను, ఈ హైదరాబాద్లోనే లేకుండా చేస్తాం ఏబిఎన్ అంటున్నారు. అంటే అంతటి నా అభిమానం, నేను నాయకుడిని, వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాట్లాడిన తర్వాత చాలా ఫుల్ రాధాకృష్ణపై ఫుల్ ఉన్నారు ఫోకస్. వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించలే. ఇంత ఘోరంగా ఇంత మహిళలను మాట్లాడి మహిళలకు రక్షణగా ఉంటాం, మహిళలను ఎవరైనా మాట్లాడితే తాట తీస్తామని ఊగిపోయిన పవన్ కళ్యాణ్ బుద్ధు ఎందుకు మాట్లాడడంలే? ఒక ఛానల్ పెట్టుకొని నువ్వు నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, ధర్నాలు జరుగుతున్నాయి, కనీసం ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పరు మీరు? ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగితే ముందుకు రావాలా, ఏది రారు వీళ్ళు. ఇంతసేపునే ఇంత దారుణం అన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఛానల్ పెట్టుకొని నువ్వు ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? ఎంత దారుణం అది. ఇదే మాటలు వైసీపీ లీడర్స్ ఎవరు ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది? దారుణంగా నిందరు. ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీలు చేసింటే ఎన్ని మాటలు మాట్లాడిందరు మీరు, ఎంత అవమానాలు చేసిందరు మీరు. డైరెక్ట్గా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని ఏదో ఒక పరంగా అవమానం చేయాలా ప్రజల్లో అనేది మీరు చేయాలనుకునే ప్రయత్నాల వల్ల మీరు ఎన్నో చేస్తున్నారు. అవన్నీ కాదు, అవన్నీ తిరిగి మీకే బెడిసి కొడతాయి. దాడి చేయాలనా? వాళ్ళు నిన్న పోయిన వాళ్ళు ఊరికి ప్లే కార్డు పట్టుకున్నారు. ఎంత మాట మాట్లాడింది, స్త్రీలను మాట్లాడింది, దాడిగా చేయాల్సింది పగలగొట్టాలా, తగలబెట్టాలా. అసలు ఉండకూడదు ఏబిఎన్ఏ. అది ఏం స్త్రీలను అంటే ఏమన్నా ఊరుకుంటారా? ఏం తమాషలు పడతానా? మీ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కదా? తెలివిని మాట్లాడుతున్నావా? ఒక ఛానల్ పెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నిన్ను ఎవరు ఏం చేయలేరనేనా? ఇష్టానుసారంగా ఇచ్చే ఉంటే 2029లో నీ ఛానల్ కూడా ఉండదు. ఆల్రెడీ నువ్వు ఉండదులే, డిసైడ్ అయిపోయినారు అందరూ. 2029లో స్టేషన్కి కాదు, అదే ఫిలిం నగర్ సెంటర్లో కింద పనిపెట్టి లాఠీలతో కొడతారు కాళ్ళకేసి. అది చేసేది అందరూ పబ్లిక్ చూస్తుండగా కింద పనిపెట్టి కాళ్ళకేసి కొట్టేయాలి పోలీసు వాళ్ళతో. నిజంగా అంత దారుణం. పోలీసు వాళ్ళు తీసుకోవాలన్నా దీనిపైన. ఇవాళ రాజకీయ నాయకులు కాదు, ఒక స్త్రీలను ఉద్దేశించి ఒక ఛానల్ తీసుకుంటే ఎస్పీ కానీ డిఐజీ కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. అదే వాళ్ళు చెప్తేనే కదా చేసేది. ఎవరైనా వాళ్ళు చెప్తేనే చేస్తారు, వాళ్ళు చెప్పండి ఎవరు చేయరు. మహిళతోనే చెప్పించినారు వాళ్ళు మహిళతో చెప్పించినారు, అన్నీ చెప్పించినారు వాళ్ళకు. అదే ఇప్పుడు మీరు చెప్పించినారు, ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు అసలు దీనిపైన స్పందించాలి కదా. రాజకీయ నాయకులు కాదు, మహిళలను ఉద్దేశించి మాట్లాడేందుకు కనీసం ఒక డిఐజీ కానీ ఎస్పీ కానీ బాగా మాట్లాడకపోవడం కూడా చాలా దారుణం. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఇక్కడనే ఒక టీవీ ఛానల్ పెట్టుకునే వ్యక్తి ఇంత విషప్రచారం చేస్తుంటే ఖచ్చితంగా సజ్జనార్ గారు కానీ నోకర్ కానీ ఈయన పైన చర్యలు తీసుకోవాలా. అప్పుడే వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఏం తీసుకుంటారు? వాళ్ళ ప్రభుత్వాలే కదా ఉండేది. ఏమన్నంటే మాకు ఆడ ప్రభుత్వం మాదే, ఈడ ప్రభుత్వం మాదే అంటారు వాళ్ళు ఏం చెప్పినా ఇంతే. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి. దారుణం. నా మనిషి అనేవాడు ఆ పని చేయడు. కడుపుకు అన్నం తినేవాడైతే ఆ మాటలు ఆ ఛానల్లో మాట్లాడు. ఒక ఛానల్ దానికి ఉండే చిన్న యూట్యూబ్ వాళ్ళు మేలే నీకంటే. ఎంత నిజాయితీగా ఈ వీడియోలు పెట్టుకొని చేసుకుంటున్నారు. నీకు తెలివనేది వాళ్ళేది చనిపిస్తారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలు చేసింటే స్పందించిందరు తొందరగా. వాళ్ళే చేశారు కాబట్టి ఏం లేదు, సమర్థించుకుంటారు. ఉంది కదా ఒక వీడియో ఉంది కదా, ఏం తప్పు చేశారు రాధాకృష్ణ అని హోమ్ మినిస్టరే అంటుంది. సమర్థించాలంటన్నా ఏం మాట్లాడతాం?